భర్త చనిపోయారు సార్. చిన్నప్పటి నుంచి నా పిల్లల్ని ఇద్దరు పిల్లలు, పాప బాబు ఇద్దరు పిల్లల్ని చదివించుకుంటున్నాను. అయితే పోషకాహారం కూడా లేదు. ఈ షాప్ దగ్గర పనిచేసుకునేదాన్ని. అలాంటిది నాకు షాప్ ఇచ్చారు సార్. షాప్ ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు 8 సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఇక్కడ. చేసి ఇప్పుడు 8 నెలలు అవుతుంది. షాప్ తీసేశారు. నా పిల్లలిద్దరిని కూడా ఫీజులు కట్టుకోలేక పంపించారు సార్ స్కూల్ నుంచి. అబ్బాయిల ముందు అంతమంది ముందు కూడా నా పిల్లలు పరువులు తీసేసి పంపించేస్తున్నారు సార్. పిల్లలకి ఇప్పుడు పాప 10th క్లాసు ఎగ్జామ్ కూడా రాయనివ్వలేదు. మేము లెటర్ రాయిపించి సంతకాలు పెట్టించి చేస్తే కానీ ఎగ్జామ్ రాయనివ్వలేదు సార్. అయినా సరే ఇప్పటికీ కూడా మాకు టార్చర్ పెడుతున్నారు. ఫోన్లు చేసి చేసి టార్చర్ పెడుతున్నారు. మాకు తినడానికి కూడా తినలేని పరిస్థితి అయిపోయింది సార్. నాకు ఎవరు లేరు సార్. నాకు సొంత ఇల్లు లేదు. నేను అద్దెంట్లో ఉంటున్నాను. నాకు 2 పిల్లలు. పోషకాహారం లేదు సార్. నాకు ఆరోగ్యం కూడా బాగోదు. నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది. నెలకి నాకు 3,000 రూపాయల మందులు ఉండాలి సార్. మందులు లేకపోతే నేను బ్రతకలేను సార్. ఆ పరిస్థితిలో నేను ఉన్నాను. బ్రతుకు ఇవ్వట్లేదు. అర్థమంటే చావు లేకుండా పరిస్థితిలో నేను ఉన్నాను సార్. నేను 2 పిల్లలు పెట్టుకొని చావే తప్ప వేరే మార్గం లేదు. ఈ దయచేసి నెలలు అవుతుంది. ఇప్పుడు కొంచెం షాపులు ఇస్తాం అంటున్నారు. ముందు రోజు వరకు కూడా మాకు చెప్పలేదు షాపులు తీసేస్తామని చెప్పేసి. మార్నింగ్ 5కి వచ్చేసి షాపులు తీసేశారు. మేము ఎలా బ్రతకాలి చెప్పండి సార్. 7 నెలలు అవుతుంది. మాకు ఏదో ఆధారం చూపించండి. మా పిల్లల చదువుకి మా బ్రతకడానికి మాకు ఉపయోగం చూపించండి సార్. వచ్చి ఇంటింటికి వచ్చి ఓట్లు వేయండి, మీకు బతుకు తీరు చూపిస్తాము అది ఇది అంటున్నారు. కానీ ఓట్లు వేసాక అన్ని షాపులు తీసేశారు. ఇప్పుడు మేము ఎలా సార్ ఉండాలి? ఓట్లు వేసినప్పుడు అయితే ఒకలాగా, ఓట్లు వేసాక అయితే ఒకలాగా. ఎలా సార్ చేస్తారు అవన్నీనా? కొంచెం త్వరగా ఫుడ్ కోర్ట్ షాపులు ఇచ్చినట్టు చూడండి సార్. వాటి మీదే ఎన్నో ప్రాణాలు ఉన్నాయి సార్. ఇంటి అద్దెలు, కూరగాయలు అన్నిటికి కావాలని డబ్బులు కావాలి సార్. 7 నెలల నుంచి అసలు డబ్బులు ఇవ్వట్లేదు సార్. అది అన్నిటికి కారణమే సార్.